హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టాంట్రమ్స్. ఈ వీడియోలో ఉన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. అలాగే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. బిహు ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ ఏ అస్సాం. క్వశ్చన్ నెంబర్ 2. పాన్ కార్డ్ మీద మొత్తం ఎన్ని అంకెలు ఉంటాయి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి 10 అంకెలు. క్వశ్చన్ నెంబర్ 3. స్వీడన్ కరెన్సీ ఏది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి క్రోనా. క్వశ్చన్ నెంబర్ 4. పులిట్జర్ అవార్డు ఏ రంగంలో ప్రదానం చేస్తారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి జర్నలిజం. క్వశ్చన్ నెంబర్ 5. భారతదేశంలో ఏ రాష్ట్రం చుట్టూ 3 దేశాలు ఉంటాయి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్. భూటాన్ పడమరన ఉంటుంది, మయన్మార్ తూర్పున ఉంటుంది, అలాగే చైనా ఉత్తరాన ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 6. ఏ వ్యాధితో బాధపడే వారికి డయాలసిస్ చేస్తారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి మూత్రపిండాలు. క్వశ్చన్ నెంబర్ 7. ఫ్లిప్కార్ట్ ఏ దేశానికి చెందినది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి ఇండియా. క్వశ్చన్ నెంబర్ 8. సీసీ కెమెరాలో సీసీ ఫుల్ ఫామ్ ఏంటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్. క్వశ్చన్ నెంబర్ 9. వందే మాత్రం గేయానికి బాణీ కట్టింది ఎవరు? బాణీ అంటే ట్యూన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ ఎపిసోడ్లోని పొడుపు కథను చూద్దామా? నాకు బోలెడంత ఆకలి, ఏమైనా తినిపిస్తే వెంటనే లేచి కూర్చుంటా. ఎండినవైతే మరీ ఇష్టం, అవి తిని ఉత్సాహంతో ఎగిసి పడతా ఉంటా. కానీ నీళ్లు మాత్రం త్రాగించకూడదు. ఏమిటది? ఆన్సర్ వచ్చేసి అగ్ని. ఈ ఎపిసోడ్లోని టోటల్ 9 క్వశ్చన్స్కి మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.